హాయ్ అందరికీ. ఒక ఇంపార్టెంట్ విషయం. పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి అయితే చూపించుకొని వస్తున్నారో వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం అనేది సరిగ్గా చెప్పట్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒంట్లో బాగాలేదు, జ్వరంగా ఉంది, లేదా కొంచెం హెడేక్ ఎక్కువగా వస్తుంది అలా అనుకోండి. వాళ్ళు అంతవరకే చెప్పేసి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. కానీ మెడికల్ షాప్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే మాకు షుగర్ ఉంది, లేదా బీపీ ఉంది, ఇలాంటివి కూడా డాక్టర్ దగ్గర చెప్పటం లేదు. మందుల షాప్‌కొచ్చిన తర్వాత మందుల షాపోళ్ళ దగ్గర అంటే మా దగ్గరికొచ్చిన తర్వాత మేము ఏం చెప్తాం? డాక్టర్ గారికి ఈ విషయం చెప్పారని అడుగుతాం. వాళ్ళేమంటారంటే, లేదంటే చెప్పలేదు. ఓన్లీ జ్వరం, తలనొప్పి అని చెప్పామంటారు. వాళ్ళ డాక్టర్స్ ఏం చేస్తారు? వాళ్ళ ప్రాబ్లమ్ బట్టి మెడిసిన్స్ రాస్తారు. సో, మేమేం చేస్తాం? ఆ మెడిసిన్స్ మాత్రం మేమిస్తాం. వీళ్ళు కొంచెం బాలేదండి, మాకు మాకు కొద్దిగా షుగర్ ఉంది, లేకుంటే ఇది ఉంది, ఇంకా వేరే ప్రాబ్లమ్ ఉంది మాకు అని మందుల షాపు వాళ్ళతో చెప్తే ఎలా కుదురుతది? డాక్టర్‌తో కదా చెప్పాలి. సో, ఏంటంటే చాలామంది డాక్టర్ దగ్గరే తన ప్రాబ్లమ్స్ ఏంటనేది క్లియర్‌గా చెప్పలేకపోతున్నారనమాట. తర్వాత మేము ప్రిస్క్రిప్షన్ బట్టి మేము మెడిసిన్స్ ఇస్తాం. మీరు విడిగా వచ్చి మాకు ఆహ్, కొంచెం బలానికి ఇవ్వండి అంటే అలా ఇవ్వము. ఇదివరకు బై హ్యాండ్ అంటే ఎలా పడితే అలా ఇచ్చేసేవారు. ఇప్పుడు అట్లా లేదు. మాకని కొన్ని రూల్స్ వచ్చేసినాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా, మందుల చీటీ లేకుండా మేము మందులు ఇవ్వకూడదు. అలా ఇస్తే మా మీద మళ్ళీ కేస్ ఫైల్ అయితది. సో, ఇట్లాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి మాకు. సో, దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేషెంట్ కూడా వెళ్ళినప్పుడు పక్కనే పేషెంట్ కూడా వెళ్ళినప్పుడు పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! మనకి తోడుగా ఎవరో ఒకళ్ళు వస్తారు కదా! వాళ్ళు వచ్చినప్పుడు కూడా కనీసం వాళ్ళతోనైనా చెప్పాలి. ఇలాగ నాకు ఇది ఉంది, కొంచెం చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి అని చెప్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా! మనోళ్ళు మనకు ఎంతో కొంత ఫేవర్ చేస్తారు కదా! సో, వాళ్ళు చెప్తే దాన్ని బట్టి మెడిసిన్స్ రాస్తారు. లేదంటే మళ్ళీ మెడిసిన్స్ సరిగ్గా పడకపోవడమని, మెడిసిన్స్ ఏసుకుంటే అలర్జీ వచ్చేసిందని, సో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అలా జరగకుండా ఉండాలి అంటే డాక్టర్‌తో కంప్లెయింట్ ఏంటన్నది, పేషెంట్ కంప్లెయింట్ ఏంటన్నది క్లియర్‌గా తెలియాలి. పేషెంట్ కంప్లెయింట్ ఏంటన్నది క్లియర్‌గా తెలియాలి. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. సో, అంటే ఓకే. మీకు షుగర్, బీపీ మెడిసిన్స్ వాడుతున్నారా? లేదా? వాడుతుంటే ఎలాంటి డోస్ మీకు మెడిసిన్స్ ఇవ్వాలి? ఎలాంటి మెడిసిన్స్ మీకు రాయాలి? ఎలా మీకు ఎన్ని రోజులకి అని వాళ్ళు ఒక ఐడియా ఉంటది వాళ్ళకి. అది కాకుండా మీరు మందుల షాపుల దగ్గరకొచ్చి మందుల షాపుల మీద ఏవండీ మాకు ఇక్కడ ఒంట్లో బాలేదు, ఆ రెండే అక్కడ చెప్పి వేరే ప్రాబ్లమ్స్ ఇక్కడ చెప్తే మేము మెడిసిన్స్ ఇవ్వలేం. మేమే కాదు, ఏ మెడికల్ షాపోళ్ళు కూడా గమ్మున ఇవ్వలేరు. ఎందుకంటే గమ్మున అది మీకు పడొచ్చు, పడకపోవచ్చు. ఒకసారి పడలేదనుకో మీరేమంటారు? ఆ మెడికల్ షాప్‌కెళ్ళాను, ఆయన ఏదో ఇచ్చేసారు, మాకు అది పడలేదంటారు. సో, అలా కాకుండా ముందే డాక్టర్ దగ్గరికెళ్ళి మాకు ప్రాబ్లమ్ ఇది. సో, దయచేసి మీరు అర్థం చేసుకొని నాకు కొంచెం మెడిసిన్స్ ఎక్కువ వాడనిష్టం లేదు, లేదా ఇంజెక్షన్స్ పెట్టండి అని చెప్పేసారనుకో, ఆ కొరత క్లియర్ అయిపోద్ది. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది. మాకు చెప్పడం ఇబ్బందయితే మీ పక్కన ఎవరినోళ్ళ చేత వాళ్ళ చేత చెప్పించినా పర్లేదు. సో, ఖచ్చితంగా దయచేసి ఫాలో అవ్వమండి. ఏ పడితే ఆ మెడిసిన్స్ వాడొద్దు. మీకు అంత హెల్త్‌కి మంచిది కాదు. ఓకే. థ్యాంక్ యూ.